హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ బ్లాగ్స్. 2 నెలల తర్వాత మళ్ళీ యూట్యూబ్కి అయితే వచ్చేసిన. సో ఈరోజు అయితే మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఒక వైర్లెస్ మైక్ని అయితే తీసుకున్నా. దాని పేరే గ్రెనారో J11. సో ఈరోజు అయితే మైక్ రివ్యూ అయితే నేను ఇవ్వబోతున్నా. బేసిక్గా నాకైతే స్టార్టింగ్ నుంచి కూడా మైక్ అయితే నేను వాడలేదు. బట్ ఈరోజు నేను అమెజాన్లో 1330 రూపీస్కి అయితే ఈ గ్రెనారో J11 అనే మైక్ని అయితే తీసుకున్నా. సో ఇది చాలామంది ఆన్లైన్లో యూట్యూబ్లో చాలామంది అయితే ఈ మైక్ని వాడుతున్నారు. మంచి రివ్యూస్ ఉన్నాయి, మంచి రేటింగ్స్ ఉన్నాయి. సో దానికోసం అయితే ఒక 1500 బడ్జెట్లో ఈ మైక్ని అయితే నేను తీసుకున్నా. సో ఓకే, ఇప్పుడైతే దీని రివ్యూ అయితే చూద్దాం. ఇదైతే గ్రెనారో J11 వైర్లెస్ మైక్. లోపల మనకైతే ఒక కేస్ లాంటిది వచ్చింది. ఓకే, సేమ్ మన బోట్ ఇయర్ బడ్స్ ఉన్నట్టే ఉన్నాయి. ఇయర్ బడ్స్ ఉండే కేస్ లాగా. దీంట్లో మనకి 2 వస్తాయి. ఒకటి మొబైల్కి కనెక్ట్ చేసుకునే ట్రాన్స్మిటర్, ఒకటి ఇంకొకటి మైక్. ఇది వైర్లెస్ మైక్. ప్రస్తుతానికి ఇప్పుడైతే మైక్ లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఒక ట్రాన్స్మిటర్, ఒక మైక్ అయితే నా చేతిలో ఉంది. ఇప్పుడు దీన్ని మొబైల్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా వాయిస్ చూడండి, కనెక్ట్ చేసిన తర్వాత నా వాయిస్ చూడండి. ఓకే, సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ బ్లాగ్స్. ఇప్పుడైతే మీరు గ్రెనారో J11 వైర్లెస్ మైక్ నుంచి అయితే ఈ సౌండ్, ఈ ఆడియోని అయితే వింటున్నారు. సో గమనిస్తున్నారు కదా, ముందు ఆడియో ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది. సో బడ్జెట్లో ఇది మనకి చాలా తక్కువ రేట్లోనే అయితే వస్తుంది, మంచి ఆడియోని అయితే ఇస్తుంది. సో మనలాంటి మధ్యతరగతి వాళ్ళు 5000 10,000 పెట్టి మైక్లు అయితే కొనలేం కదా. అందుకే 1000-1500 బడ్జెట్లో ఇదైతే మనకి చాలా బాగానే ఉంది అనుకుంటా. వాయిస్ అయితే నేనైతే చూడలేదు. సో ఈ మైక్లోనైతే మనకి 2 వర్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆండ్రాయిడ్ వర్షన్, ఒకటి యూనివర్సల్ వర్షన్ అని ఉంటుంది. సో నేనైతే ఆండ్రాయిడ్ వర్షన్ తీసుకున్నా. నేను వాడేది ఆండ్రాయిడ్ ఫోన్సే కాబట్టి ఆండ్రాయిడ్ వర్షనే తీసుకున్నా. సో యూనివర్సల్ వర్షన్ తీసుకుంటే దీనికంటే ఒక 600-700 ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇది సింగిల్గా వస్తుంది, డబుల్గా వస్తాయి. ఒకటే మైక్ వస్తుంది, 2 మైక్స్ కూడా వస్తాయి. దానికి కూడా ఒక 700 యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒకటే మైక్ తీసుకున్నా, అది కూడా ఆండ్రాయిడ్ వర్షన్ తీసుకున్నా. సో సౌండ్ అయితే బాగానే ఉందని నేను అనుకుంటున్నా. అండ్ ఈ మైక్లోనైతే మనకి 3 నాయిస్ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. ప్రతి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మన వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే కొద్దిగా పోతూ ఉంటుంది అనమాట, వినిపించదు మైక్లో. సో ఇప్పుడైతే 3 నాయిస్ క్యాన్సిలేషన్స్ అయితే టెస్ట్ చేద్దాము. నా వెనుక నాయిస్ లేదు, బట్ నేను నాయిస్ క్రియేట్ చేస్తాను. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా వాయిస్ గ్రెనారో J11 వైర్లెస్ మైక్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ కూడా కాదు, ఇది ఓన్లీ మైక్ నుంచి ఆడియోని అయితే వస్తుంది. ఇప్పుడు నేను నా బైక్ సౌండ్తో లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీరు సౌండ్ గమనించండి. ఇది ఓన్లీ మైక్ నుంచే వస్తుంది ఆడియో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నా. ఓన్లీ ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ ఈజ్ ఆన్. ఇప్పుడు మీరు సౌండ్ గమనించండి, నా వాయిస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ బ్లాగ్స్. నా వాయిస్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో ఇప్పుడు 2 సార్లు ఒకటేసారి ప్రెస్ చేస్తా, 2 టైమ్స్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు సౌండ్ గమనించండి, బండి సౌండ్ ఎట్లయితే వస్తుందో. కొంచెం తగ్గిందని అనుకుంటున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ బ్లాగ్స్. సౌండ్ అయితే గమనించినారు కదా. ఇప్పుడైతే లెవెల్ 3 అనమాట. ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది, 3 టైమ్స్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్. సౌండ్ అయితే గమనించండి. బండి సౌండ్ ఎంత వస్తుందో దాదాపు పోయిందని అనుకుంటున్నా. కొంచెం వినిపించినా కూడా. ఓకే, సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఈ గ్రెనారో J11 వైర్లెస్ మైక్ అయితే లెంత్ చూద్దాము, ఎంత దూరం వరకు అయితే ఇది కనెక్ట్ అవుతుందో. వాళ్ళైతే మనకి 20 మీటర్స్ వరకు అయితే కనెక్ట్ అవుతుందని చెప్తారు. సో ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. చూసుకోండి, వినండి నా వాయిస్ అయితే. సో వెనక్కి పోతూనే ఉన్నాను నేను మెల్లమెల్లగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ బ్లాగ్స్. చూసుకోండి నా వాయిస్ ఎట్లయితే వస్తుందో. నేను కూడా ఒక దాదాపు 20 మీటర్స్ వరకు పోతూనే ఉంటా. నా వాయిస్ అయితే వినిపిస్తుందని అనుకుంటున్నా. ఇంత దూరం వస్తుందా చూసుకోండి. దాదాపు ఇప్పుడైతే ఒక 10 మీటర్స్ వరకు అయితే వచ్చేసిన. 10, 12. ఓకే, నా సౌండ్ అయితే వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఎట్లా వినాయకుని ఆర్డర్ చేసిరా అంటున్నా. మైక్
వినిపిస్తుందా? సో దాదాపు నేనైతే 10 కాదు 15 మీటర్స్ వరకు కూడా వచ్చేసిన. చూసుకోండి నా సౌండ్. సో వాయిస్ అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నా. దారా అయ్యా, చూసుకోండి బ్రదర్ ఎట్లా వస్తుందో సౌండ్. సో నాకైతే మైక్ నచ్చింది, బాగానే వస్తుంది ఆడియో క్వాలిటీ అయితే. ఎందుకు ఆన్ చేస్తున్నారా? దగ్గరికి వచ్చేసిన. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గ్రెనారో J11 వైర్లెస్ మైక్ అయితే బాగానే వస్తుంది ఆడియో, నాకైతే నచ్చింది. సో మనకి తక్కువ రేట్లో 1000-1200 రేట్లో ఇది బాగానే ఉంది. నేనైతే 1330 రూపీస్ పడింది, ఇది 1130 రూపాయలకి అయితే తీసుకున్నాం. సో ఆ ప్రైస్కి వర్త్ అనే చెప్పొచ్చు. నాకైతే స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎలాంటి మైక్ అయితే లేదు. ఒక చిన్నది ఉండే, ఒక 200 రూపీస్ వైర్ మైక్ ఉండే, కానీ అది ఊకే చిక్కులు పడుతూ ఉంటుంది వైర్. అందుకోసం ఈ మైక్ని అయితే తీసుకున్నాం, ఎప్పటికైనా పనికి వస్తుందని చెప్పేసి. అంతే, ఇక వీడియో అంతే. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు మహేందర్ విలేజ్ బ్లాగ్స్.